అందరికీ నమస్కారం. నేటి వీడియోలో 7475 ఐసీని ఉపయోగించి 4-బిట్ లాచ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మరియు ఎలా టెస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. IC74LS75ని ఉపయోగించి 4-బిట్ లాచ్ను కన్స్ట్రక్ట్ చేయడం మరియు ఎలా టెస్ట్ చేయగలరు. ఈ ప్రాక్టికల్ చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు మెటీరియల్స్ని సేకరిద్దాం. డిజిటల్ ట్రైనర్ కిట్, IC74LS75, కనెక్టింగ్ వైర్లు, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. ఇప్పుడు IC74LS75 గురించి తెలుసుకుందాం. 74LS75 అనేది క్వాడ్ బిస్టేబుల్ D-టైప్ లాచ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఐసీ అంటే ఇది 4 బిట్స్ డేటాను స్టోర్ చేయగలదు. ఇది 0 మరియు 1 లాచెస్లపై కామన్ ఎనేబుల్ గేట్లతో 4 ట్రాన్స్పరెంట్ D లాచెస్ను కలిగి ఉంటుంది మరియు లాచెస్ 2 మరియు 3లో మరొక కామన్ ఎనేబుల్ ఉంటుంది. QDని అనుసరించినప్పుడు లాచ్ ఎనేబుల్ చేయబడుతుంది. లాచ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. IC74LS75ని ఉపయోగించి 4-బిట్ లాచెస్ కన్స్ట్రక్ట్ చేయడం మరియు ఎలా టెస్ట్ చేయడం. ఐసీ పైన వాటి పార్ట్ నెంబర్ IC74LS75తో మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి 4-బిట్ లాచ్ ఐసీని గుర్తించండి. IC74LS75 యొక్క పిన్ వివరాలు. పిన్ 1 కాంప్లిమెంట్ Q1 అవుట్పుట్. పిన్ 2 D1 ఇన్పుట్. పిన్ 3 D2 ఇన్పుట్. పిన్ 4 ఎనేబుల్ 3-4. పిన్ 5 VCC పాజిటివ్ పవర్ సప్లై. పిన్ 6 D3 ఇన్పుట్. పిన్ 7 D4 ఇన్పుట్. పిన్ 8 కాంప్లిమెంట్ Q4 అవుట్పుట్. పిన్ 9 Q4 అవుట్పుట్. పిన్ 10 Q3 అవుట్పుట్. పిన్ 11 కాంప్లిమెంట్ Q3 అవుట్పుట్. పిన్ 12 గ్రౌండ్. పిన్ 13 ఎనేబుల్ 1-2. పిన్ 14 కాంప్లిమెంట్ Q2 అవుట్పుట్. పిన్ 15 Q2 అవుట్పుట్. పిన్ 16 Q1 అవుట్పుట్. అన్ని కాంపోనెంట్స్ను సేకరించి ఐసీ యొక్క డేటా షీట్ను సూచించిన విధంగా వాటిని తనిఖీ చేయండి మరియు 4-బిట్ లాచ్ సర్క్యూట్ను అసెంబ్లీ చేయండి. IC7475 16 పిన్స్ను కలిగి ఉంటుంది. అన్ని పిన్లు స్ట్రైట్గా ఉన్నాయా అని మరియు మిస్ అయినవి, విరిగిన లేదా డ్యామేజ్ అయినవి లేవని తనిఖీ చేయండి. ఐసీపై పిన్ 1ని గుర్తించడం. ఇది సాధారణంగా ఐసీ యొక్క ఒక చివర చిన్న నోట్స్ లేదా పిన్ 1కి సమీపంలో ఉన్న డాట్తో సూచించబడుతుంది. పిన్ 1 నుండి కౌంటర్ క్లాక్ వైజ్లో పిన్లను లెక్కించడం ప్రారంభించండి. దీని అర్థం నెక్స్ట్ పిన్, పిన్ 2 తరువాత పిన్ 3 మరియు మొదలైనవి. పిన్ 8 తరువాత ఎదురుగా ఉన్న పిన్ 9 నుండి కౌంటర్ క్లాక్ వైజ్లో పిన్ 1 వరకు లెక్కించండి. బ్రెడ్ బోర్డ్ మీద ఐసీని ఉంచండి. బ్రెడ్ బోర్డ్పై ఐసీని ఉంచడం ద్వారా పిన్ 1 బ్రెడ్ బోర్డ్లోని నాచ్ లేదా లైన్తో అలైన్ అవుతుంది. బ్రెడ్ బోర్డ్లోకి ఐసీని జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయండి. ప్రతి పిన్ సెపరేట్ రోస్ల రంధ్రాలలోకి వెళ్లేలా చూసుకోండి. ఐసీలకు ఇన్పుట్ సప్లై మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. పవర్ సప్లై VCC మరియు GND ఇన్పుట్ల మరియు అవుట్పుట్లు వంటి స్పెషల్ ఫంక్షన్లను కలిగి ఉన్న స్పెసిఫిక్ పిన్లపై శ్రద్ధ వహించండి. ప్రతి పిన్ ఫంక్షన్లను అర్థం చేసుకోవడానికి మీ స్పెసిఫిక్ ఐసీ కోసం డేటా షీట్ను రిఫర్ చేయండి. IC74LS75 పిన్ నెంబర్లు 12 మరియు 5 గ్రౌండ్ మరియు సప్లై VCC కోసం కేటాయించబడ్డాయి. పిన్ 12ని గ్రౌండ్ పాయింట్కి కనెక్ట్ చేయండి మరియు వైర్లను ఉపయోగించండి. పిన్ 5ని పవర్ సప్లై పాయింట్ +5 వోల్ట్లకు కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్ నుండి టాగుల్ స్విచ్లలో ఏవైనా 5 టాగుల్ స్విచ్లను ఇన్పుట్గా ఎంచుకొని మరియు వాటికి S1, S2, S3, S4 మరియు S5 అని పేరు పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన ప్రకారంగా
టాగుల్ స్విచ్ని S1ని పిన్ 7కి కనెక్ట్ చేయండి. స్విచ్ S2ని పిన్ 6కి కనెక్ట్ చేయండి. స్విచ్ S3ని పిన్ 3కి కనెక్ట్ చేయండి మరియు S4ని పిన్ 2కి కనెక్ట్ చేయండి. జంపర్ వైర్ ఉపయోగించి పిన్స్ 4 మరియు 13 మధ్య షార్ట్ చేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం స్విచ్ S5ను 4 లేదా 13 పిన్లకు కనెక్ట్ చేయండి. టాగుల్ స్విచ్ S1ని డేటా ఇన్పుట్ Aగా, స్విచ్ S2ని డేటా ఇన్పుట్ Bగా, స్విచ్ S3ని డేటా ఇన్పుట్ Cగా, స్విచ్ S4ని డేటా ఇన్పుట్ Dగా మరియు స్విచ్ S5ని ఎనేబుల్ క్లాక్ ఇన్పుట్గా ఉపయోగించండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని అవుట్పుట్లలో ఏవైనా 4 LEDలను అవుట్పుట్లుగా గుర్తించి వాటికి QA, QB, QC, QD అని పేరు పెట్టండి. పిన్ 9 నుండి QAకి 10 నుండి QBకి 15 నుండి QCకి 16 నుండి QDకి కనెక్ట్ చేయండి. 5 వోల్ట్ DC సప్లైను ఆన్ చేయండి మరియు టేబుల్లో చూపిన విధంగా 5 వోల్ట్ స్థానం లేదా 0 వోల్ట్ GND స్థానంలో వివిధ లాజిక్ లెవెల్స్ కోసం S1 నుండి S5 వరకు స్విచ్లను ఆపరేట్ చేయండి. టాగుల్ స్విచ్ S5 ఎనేబుల్ క్లాక్ని ఆఫ్ స్థానానికి లేదా 0కి సెట్ చేయండి. ఇన్పుట్ టాగుల్ స్విచ్లను వివిధ లాజిక్ లెవెల్స్లో సెట్ చేయండి మరియు అవుట్పుట్ను టేబుల్లో రికార్డ్ చేయండి. అదేవిధంగా S5 కోసం అవుట్పుట్ను ఆన్ పొజిషన్ లేదా 1లో రికార్డ్ చేయండి. ఇన్పుట్స్ S1, S2, S3, S4. క్లాక్ S5. అవుట్పుట్స్ QA, QB, QC, QD. ఇన్పుట్స్ 0, 0, 0, 1. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 0, 0, 0. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 0, 0, 1. ఇన్పుట్స్ 0, 0, 1, 0. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 0, 0, 1. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 0, 1, 0. ఇన్పుట్స్ 0, 0, 1, 1. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 0, 1, 0. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 0, 1, 1. ఇన్పుట్స్ 0, 1, 0, 0. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 0, 1, 1. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 1, 0, 0. ఇన్పుట్స్ 0, 1, 0, 1. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 1, 0, 0. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 1, 0, 1. ఇన్పుట్స్ 0, 1, 1, 0. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 1, 0, 1. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 1, 1, 0. ఇన్పుట్స్ 0, 1, 1, 1. క్లాక్ 0. అవుట్పుట్స్ 0, 1, 1, 0. క్లాక్ 1. అవుట్పుట్స్ 0, 1, 1, 1. ఇన్పుట్స్ 1, 0, 0, 0. క్లాక్ 1.
అవుట్పుట్స్ 1, 0, 0, 0 అండ్ సో ఆన్. మిగిలిన వాల్యూస్లను టేబుల్లో చూడవచ్చు. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. IC74LS75ని ఉపయోగించి 4-బిట్ లాచ్ను ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మరియు ఎలా టెస్ట్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు IC7475ని ఉపయోగించి 4-బిట్ లాచ్ను ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మరియు ఎలా టెస్ట్ చేయాలో అనే అంశంపై ఈ సెషన్ ముగించింది. ధన్యవాదాలు.